ప్రైజ్ ది లార్డ్. దేవుని మహిమ కలుగాక. అందరూ బాగున్నారండి? ఎలా ఉన్నారు మీ పిల్లలు? అనుదినం ప్రార్థన చేస్తున్నారా? ఈరోజు దేవుని వాగ్దానం చదువుదాం. 2వ దినవృత్తాంతములు 26వ అధ్యాయము 5వ వచనం. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగి జకరయ దినంలో అతడు దేవుణ్ణి ఆశ్రయించును. అతడు ఆశ్రయించినంత కాలం దేవుడు అతని వర్ధిల్లపరిచాను. జకరయ దినాల్లో ఉజ్జియా అనే రాజు చాలా జ్ఞానంగా ఉన్నాడండి. ఏ విషయంలో అంటే దేవుణ్ణి ఆశ్రయించే విషయంలో, ప్రార్థించే విషయంలో చాలా ఖచ్చితంగా ఒక తీర్మానంతో, ఒక కమిట్మెంట్తో బ్రతికాడు. నేను రాజ్యం అయినప్పటికీ, నా రాజ్యంలో సమస్య ఉన్నప్పటికీ మొదట నేను ప్రార్థన చేయాలి, నా వ్యక్తిగత ప్రార్థన కాపాడుకోవాలి. ఈ విషయంలో చాలా బలమైన తీర్మానంతో ఉన్నాడు. ప్రతిరోజు ప్రార్థించేవాడు, దేవుణ్ణి ఆశ్రయించేవాడు. అలా ప్రార్థించే కొద్దిగా అతను వర్ధిల్లాడంట. అతనికి మంచి పేరు వచ్చింది. ఆహా, ఉజ్జియా రాజు చాలా మంచోడండి, చాలా బాగా పరిపాలిస్తున్నాడని. ఒక సామాన్యమైన వ్యక్తులైన మనము ప్రార్థనని పక్కన పెడుతున్నాం, వ్యాపారం వెళ్ళిపోతున్నాం, కాలేజీ అని వెళ్ళిపోతున్నాం, స్కూల్ అని వెళ్ళిపోతున్నాం, పనికెళ్ళని వెళ్ళిపోతున్నాం, సమయం లేదంటున్నాం, సాకులు చెప్తున్నాం. సావుకులైన మేము కూడా చాలామంది అక్కడ ఇక్కడ బిజీగా తిరుగుతున్నాం. ఏమీ వర్ధిల్లమండి. దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తేనే దినదినము వర్ధిల్లుతాం. కాబట్టి యేసయ్య లేకుండా, ప్రార్థన లేకుండా మీరు ఏమి సాధించలేరండి. కోట్ల రూపాయలు మీరు సంపాదించినా అది ఎక్కడికి వెళ్తుందో తెలియదు, కానీ నెలకు వచ్చేసరికి మీకు అప్పులు తప్ప వేరేం మిగలదు. కాబట్టి మీరు లేచిన తొలి గడిలో మొదటిసారి ప్రార్థించండి. ఓ అర్ధగంట కావచ్చు, ఒక గంట కావచ్చు, ఒక 15 నిమిషాలు కావచ్చు. ప్రార్థన చేయండి, దేవుని వాక్యాన్ని చదివి బయటికి వెళ్ళండి. అప్పుడు మీరు వర్ధిల్లుతారు. మీ వ్యాపారం వర్ధిల్లుతారు, మీ చదువుల్లో వర్ధిల్లుతారు, మీ కుటుంబ వ్యవస్థలో వర్ధిల్లుతారు, మీ పిల్లలు వర్ధిల్లుతారు. తెలివి కలిగి జాగ్రత్తను ప్రార్థించేద్దాం. తండ్రి, నీకు వందనాలయ్యా. ఉదయ కాలం ఎంతమంది అయితే నా ప్రభా ఈ వాగ్దానం వింటున్నారో వారి జీవితంలో అద్భుతం జరిగించండి. ముఖ్యంగా నా ప్రభా గర్భిణీ స్త్రీలకి మంచి ప్రసవాన్ని దయచేయండి. గర్భఫలం లేని బిడ్డలకి గర్భఫలం దయచేయండి. వివాహం కాని బిడ్డలకి వివాహం జరిగించిన ఆయన దైవ సేవకులకు, వారి పిల్లలకి మీరు తోడుని, వారికి ఆర్థిక సహాయం దయచేయండి. ఈ చివరి దినాల్లో ప్రతి ఒక్కరిని రక్షించిన, యాక్సిడెంట్లు జరగకుండా ప్రజలను కాపాడమని ప్రార్థిస్తున్నాం. హాస్పిటల్లో ప్రతి ఒక్క బిడ్డని స్వస్థపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.